ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాక్య భాగాన్ని మనం చూద్దాము. కీర్తనల గ్రంథము 52వ కీర్తన 8వ వచనము. సామ్స్ చాప్టర్ 52 వర్స్ 8. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. But I am like an olive tree flourishing in the house of God. I trust God's unfailing love forever and ever. Hallelujah. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్యములో లేదా ఈ కీర్తనలో భక్తుడు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను అని. అనగా మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ, మిగతా వాళ్ళు ఏ విధంగా ఉంటారో నాకైతే సంబంధం లేదు కానీ, నేను మాత్రము క్షేమంగా ఉంటాను, నేను మాత్రము ఫలించే వ్యక్తిగా ఉంటాను, నేను మాత్రము ఎటువంటి హాని జరగక సురక్షితమైన ప్రాంతంలో ఉంటాను అనే భావనను కలగజేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నాడు అంటే, ఆ దానిలోనే రాయబడింది, నేను దేవుని కృపయందు నిత్యము నమ్మిక ఉంచుచున్నాను అని. అంటే ఒక్కరోజు నమ్మడం కాదు, 2 రోజులు నమ్మడం కాదంట. దేవుని పైన, తన యొక్క కృప పైన భక్తునికి నిత్యము ఏముందంట? నమ్మకం ఉంది. నా దేవుడు నన్ను రక్షించగలడు, నా దేవుడు నన్ను కాపాడగలడు, ఎట్టి పరిస్థితుల్లోనూ నా దేవుడు నన్ను వదిలిపెట్టడు, విడిచిపెట్టడు అని. మరి ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు ఈ మాటలు చెప్పగలిగే స్థితిలో ఉన్నావా? నేనైతే నా దేవుని కృపను బట్టి క్షేమంగా ఉంటాను. ఈ లోకంలో ఎన్ని సమస్యలు వచ్చినా, నా కుటుంబంలో ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా, నా ఉద్యోగంలో, నా వ్యాపారంలో, నా చదువుల్లో నన్ను ఎందరూ కూడా కృంగదీయాలని చూసినా, నేనైతే మంచిగా ఉంటాను, నేనైతే ధైర్యముగా ఉంటాను, నేనైతే వారిని ఎదిరించగలను అనే మాట నువ్వు చెప్పగలవా? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ దేవుని కృపయందు నువ్వు నమ్మిక ఉంచినట్లయితే నువ్వు చెప్పగలవు. ఖచ్చితంగా ఈ మాటలు నువ్వు ప్రకటించగలవు. ఖచ్చితంగా దేవుని సహాయం నీకుంటది. ఎందుకు భక్తుడు నేనైతే అనే పదాన్ని వాడాడంటే, అంతకు ముందు వచనంలో రాయబడి ఉంటది, ఎవరైతే తమకున్నటువంటి డబ్బు పైనను, ఎవరైతే తమకు కలిగినటువంటి ఆస్తి సంపదల పైనను నమ్మిక ఉంచుకుంటారో వారు ఏదో ఒక రోజు ఏమైపోతారటండి? పడిపోతారు. వారు ఏదో ఒక రోజు ఎండిపోయిన స్థితిలో ఉంటారు. కానీ ఎవరైతే సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి, యేసయ్యను ఆధారంగా చేసుకొని జీవిస్తూ ఉంటారో, ఆయనను ఆశ్రయిస్తూ ఉంటారో, అన్ని పరిస్థితుల్లో కూడా ఆయనను నమ్ముతారో వారు ఎలా ఉంటారంటండి? ఒలీవ చెట్టు వలె. ఎలాంటి ఒలీవ చెట్టు అది అంటే, పచ్చని ఒలీవ చెట్టు వలె వారు ఉంటారు. ఈరోజు నువ్వు పచ్చగా ఉండాలనుకుంటున్నావా? నీ కుటుంబము కూడా పచ్చగా వర్ధిల్లాలనుకుంటున్నావా? నీ బిడ్డలు, నీ కుమారులు, నువ్వు చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలు అన్నీ కూడా అభివృద్ధి చెందే దిశగా వెళ్ళాలనుకుంటున్నావా? ఎంతమంది నీకు అడ్డొచ్చినా, ఎటువంటి ప్రతికూలతలు వచ్చినా అవేవి నిన్ను చెయ్యకూడదు అనుకుంటే నువ్వు ఎలా ఉండాలంటే, దేవుని కృపయందు నమ్మిక ఉంచాలి. ఎప్పుడు కూడా నమ్మిక ఉంచాలి. అలా చేసినప్పుడు, నువ్వు అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదింపబడతావు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థిస్తాను, ప్రార్థనలు ఏకీభవించండి. కృపామయుడా, సర్వోన్నతుడా, మీకు స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అవును ప్రభువా, మిమ్మల్ని నమ్ముకున్న వారు, మీ పైన నమ్మకం ఉంచిన వారు అయా, ఎప్పుడు కూడా మిమ్మల్ని నమ్మేవారు ఎప్పుడు కూడా తండ్రి వాడిపోయేవారిగా ఉండరు, ఎప్పుడు కూడా అయా ఎండిపోయేవారిగా ఉండరు. వారు పచ్చగా ఉంటారు అని, ఆనందంగా జీవిస్తారని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. ఆ విధమైన విశ్వాసము, ఆ విధమైన నమ్మిక ప్రతి బిడ్డకు ఈరోజు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఈ రోజున ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి అయా, వారి పనులను దీవించండి, వారి ప్రయత్నాలను ఆశీర్వదించండి. చేస్తున్న ప్రయాణాల్లో కూడా మీ రక్షణ సహాయము దయచేయండి తండ్రి. ప్రార్థిస్తున్నామయ్యా, ఈ రోజున తండ్రి
వారి యొక్క తలంపులకు మీ కావలి దయచేయమని అడుగుతున్నాము. అయా, ఎవరు కూడా ఎటువంటి మోసాల్లో పడిపోకుండా కృప దయచేయండి నాయనా. మిమ్మల్ని గణపరిచే విధంగా వారి యొక్క ప్రవర్తన ఉండడానికి సహాయము దయచేయమని యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.